ఎలక్ట్రిక్ బస్సుగా మార్చిన డీజిల్ బస్సుకు కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దీని గురించి చూద్దాం. రిట్రో ఫిట్మెంట్ బస్సులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్తున్నారు అనమాట. అంటే ఎలక్ట్రిక్ బస్సులుగా మారిన డీజిల్ బస్సు కూడా ఇవ్వాలన్నమాట. ఒక డీజిల్ బస్సును రిట్రో ఫిట్మెంట్ చేసేందుకు 65 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని రిట్రో ఫిట్మెంట్ దండలు దక్కించుకున్న 2 సంవత్సరాలు భరిస్తాయి. సొంత నిధులతో కన్వర్ట్ చేసి 7 ఏళ్ల పాటు ఆ సంస్థలు ఆర్టీసీలో ఆ బస్సులు నిర్వహిస్తాయి. తొలుత పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఆర్టీసీ వాయిదా పద్ధతిలో తీర్చేస్తుంది. ఒక్కో బస్సుపై నెలకు 1,50,000 వరకు ఈఎంఐ రూపంలో చెల్లించాల్సిందన్నమాట. 6 ఏళ్ళు మొత్తం తీరిపోతుంది. ఆర్టీసీ లెక్క చేస్తుంది. ప్రస్తుతం ఒక్కో బస్సుపై డీజిల్ రూపంలో అంతే మొత్తాన్ని ఆర్టీసీ ఖర్చు చేస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులుగా మారిన తర్వాత డీజిల్ ఖర్చు ఉండదు. దీంతో ఆ మిగిలే మొత్తాన్ని ఈఎంఐగా చెల్లిస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తే ఈఎంఐ ఖర్చులు సగం మేర ఆర్టీసీకి ఆదా అవుతుందని, అప్పుడు ఆ మొత్తాన్ని ఇతర ఖర్చులు వాడుకునే వీలుంటుందని చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఒక్కో బస్సుకి డీజిల్ రూపంలో ఎంత మొత్తం ఖర్చు అవుతుందో అంతే 1,50,000 అవుతుందండి. ఒక్కో బస్సుకి నెలపై 1,50,000 అవుతుందన్నమాట. అదే డబ్బుని ఇప్పుడు ఇస్తున్నారన్నమాట 6 ఏళ్ళలో తీర్చేటట్లు. ఇది సాధారణంగా 15 ఏళ్ళు వినియోగించే బస్సును తుక్కుగా మార్చాల్సి ఉంటుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఆర్టీసీ ప్రతి నెల అలాంటి బస్సులు తుక్కుగా మార్చి తొలగిస్తుంది. ఇప్పుడు రిఫ్రిమెంట్ కేటాయించిన 240 బస్సుల్లోని 7 ఏళ్ళు వాడినవే. ప్రైవేట్ కంపెనీ 7 ఏళ్ల పాటు రిఫ్రిమెంట్ బస్సులను వాడతాయి. అంటే టెండర్ గడువు ముగిసేసరికి ఆ బస్సులు తుక్కుగా మార్చేందుకు సిద్ధమవుతాయి. ఇప్పుడు వాటిని మరిన్ని సంవత్సరాలు వినియోగించుకునే అవసరంపై ఆర్టీసీ దృష్టి సారిస్తుంది అనమాట. డీజిల్ బస్సులు ఎక్కువ కాలం వాడితే కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లుతాయి. అందుకే 15 ఏళ్ళుగా వినియోగాన్ని తొలగించాల్సిన నిబంధన విధించారు. ఎలక్ట్రిక్ బస్సులుగా మారిన తర్వాత ఇవి కాలుష్యాన్ని విడుదల చేసే అవకాశం లేనందున వాటిని తుక్కు నిబంధన నుంచి మినహాయించాలని ఆర్టీసీ కోరుతుందన్నమాట. ఈ మేరకు మరో లేఖను కూడా కేంద్ర ప్రభుత్వం రాశారన్నమాట. ఈ విధంగా అనుకుంటున్నారు. అలాగే పిఎంఈ డ్రైవ్లో ఒక్కో బస్సుకి 35 లక్షలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. దీన్ని ఇవ్వాలని చెప్తున్నారు అన్నమాట. దేశంలో మరే ఆర్టీసీకి లేని విధంగా ఒకేసారి పెద్ద సంఖ్యలో డీజిల్ బస్సులను రిఫ్రిమెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తుంది తెలంగాణ ఆర్టీసీ. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీపై దృష్టి సారిస్తుందన్నమాట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎం డ్రైవ్ పథకం కింద రాష్ట్ర ఆర్టీసీకి 2,000 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేస్తుంది. 2,000 ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందన్నమాట. 6 నెలలు ఈ బస్సు సరఫరా మొదలుకు వస్తుందన్నమాట. ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఆర్టీసీకి అద్దెకిచ్చేలా ఈ పథకాన్ని కేంద్రం డిజైన్ చేసింది. ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే సంస్థని ఆర్టీసీకి ఈ బస్సులు అద్దెకిస్తుంది. ఖర్చులను తయారు చేసి అందివ్వడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం వాటిపై పెద్ద మొత్తం సబ్సిడీ అందిస్తుంది. ఇలా ఒక్కో బస్సుపై 35 లక్షల వరకు సబ్సిడీ ఖరారై ఉందన్నమాట. ఇప్పుడు ఈ సబ్సిడీ మొత్తాన్ని తమకు కూడా కేటాయించాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతుందన్నమాట. డీజిల్ బస్సులను రిట్రోమెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి వాడుతున్నందున దీన్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంగా పరిగణించాలని కోరుతున్నమాట. ఈ నేపథ్యంలో మొత్తం సబ్సిడీ మంజూరు చేయాలని ఆర్టీసీ కోరుతుంది. ఈ విధంగా ఇది మంచి ఫలితం అనమాట. ప్రస్తుతం 240 బస్సులు మాత్రమే రిఫ్రిమెంట్ చేయిస్తున్నారు. వాటిని వినియోగం సానుకూలంగా ఉంటే మరిన్ని బస్సులను కన్వర్షన్ చేయించాలని ఆర్టీసీ భావిస్తుందన్నమాట. గత ఏడాది ఒక బస్సును ప్రయోగాత్మకంగా మార్చి పరిశీలించింది. అది మెరుగ్గానే పనిచేస్తుందని తెలుస్తుంది అనమాట. అందుకనే ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నారు డీజిల్ బస్సులని. దీనికి దాదాపుగా 60 లక్షలు ఖర్చు అవుతుంది. అది డీజిల్ 6 సంవత్సరాలలో తీర్చేస్తున్నారు అనమాట. ఇది మంచి పద్ధతి అందరికీ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.